కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్ లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైపాల్ యాదవ్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డిధరలో బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీకి ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. 2 నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఈ నెల 20న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పుడు వెంటనే నామమాత్రంగా ఆపివేశారని అన్నారు. అందరూ మర్చిపోయారని మళ్లీ తొందరలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు ఇతర డిపార్ట్మెంట్లో ఉద్యోగాల అక్రమ భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు, వడ్డ సాయి కృష్ణ, జిల్లా నాయకులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో కూడా మరి దొడ్డిదారులు ఉద్యోగాలు అమ్ముకోవడం జరుగుతుందని మరి మీకు సమాచారం రావడం జరిగింది. మరి ఎక్కడెక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయో ఒకసారి మా యూట్యూబ్ ఛానల్కి చెప్పండి అన్న. మీరు చూడొచ్చు అన్న, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్లో సరిత అనేట ఆమె బోయిన్పల్లి, అంటే మాజీ ఎంపీ బోయిన్పల్లి, కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ రావు అన్న కూతురుకు ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు 1,50,000 రూపాయల జీతం ఇచ్చి ఆమెను అపాయింట్ చేసినట్టు మీరు అపాయింట్మెంట్, ఈమె పేరు సరిత, బి సరిత అని చెప్పేసి ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు గత ప్రభుత్వంలో ఈమెకు ఎంత ఇచ్చారంటే 1,50,000 జీతం ఇచ్చారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్గా జెన్కోలో ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె జాబ్ చేయడానికి పోతే నువ్వు ఎక్కడ ఎగ్జామ్ రాసినావు, నువ్వు ఎవరు, ఇవన్నీ అడిగేసరికి ఆమె బంద్ చేసింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే అన్న, ఈమె నెలకు 1,50,000 గత ప్రభుత్వంలో తీసుకుంది కదా, ఆ అధికారులే ఇప్పుడు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మళ్ళీ అమ్ముదామని చూస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కామారెడ్డిలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మనం ఈరోజు పెట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, నిర్మల్లో ఇప్పుడు TV9లో వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మల్లో మున్సిపాలిటీలో పబ్లిక్ ఉద్యోగాల వేలమని TV9లో వచ్చింది. అంటే వాళ్ళని ఇంకా తొలగించలే. పంపకాలు చేసుకున్న మున్సిపల్ కమిషనర్ ఉద్యోగులను ఇది కూడా TV9లో వచ్చింది. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఒక్కొక్క పోస్టుకు 6 నుంచి 10 లక్షల రూపాయల వరకు గత ప్రభుత్వంలో జరిగింది. ఆ అధికారులు ఇప్పుడు మళ్ళీ బ్యాక్లాగ్ జాబులు ఏవైతే మిగిలి ఉంటాయో వీటిని మళ్ళీ అమ్ముకోవాలని చూస్తున్నారో మీకు ముందస్తుగా హెచ్చరించడానికి వచ్చింది. అధికారులు జాబులు అమ్ముకుంటున్నారో మరి వాళ్ళకు కానీ మరి పబ్లిక్ ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కుంటున్నారో మరి వాళ్ళకి ఎలాంటి మీరు మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? 3 రకాల వ్యక్తులు ఉన్నారు మీకు స్కామ్లు. ఒకటి మీరు అన్నట్టు ప్రభుత్వ అధికారులు, రెండోది అభ్యర్థులు, మూడోది మధ్యవర్తులు. ఈ ముగ్గురు కూడా కలిసి పెద్ద స్కామ్కు తెరలేపి నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి కామారెడ్డిలో ఉన్న నిరుద్యోగులారా, మీకు తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా దొడ్డిదారిలో, అడ్డదారిలో, మున్సిపల్ శాఖలో, ఇరిగేషన్ శాఖలో, తర్వాత రెవెన్యూ శాఖలో, వివిధ రకాల శాఖలలో వాళ్ళు అడ్డగోలుగా డబ్బులు ఇచ్చిన వాడికి, బంధుప్రీతికి 6 లక్షలకు 10 లక్షలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన వింటలేరు. వీళ్ళు వినకపోతే మీరు నిరుద్యోగులు తిరగబడాలి. మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ద్వారా వాళ్ళ డేటా అంతా సేకరించి, మధ్యవర్తుల డేటా సేకరిస్తాం, అభ్యర్థుల డేటా సేకరిస్తాం, ప్రభుత్వ అధికారుల డేటా సేకరించి మేము ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, CS దృష్టికి, CM దృష్టికి తీసుకెళ్ళి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తాం. కాబట్టి మీకు ముందస్తుగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చింటే మీ డబ్బులు మీరు తీసుకోండి, ఇవ్వకపోతే విరమించుకొని వేరే పని చేసుకోండి. లంచాలు ఇచ్చి జాబులకు ఎక్కుతాయి, మీ జాబు పోతుంది, లంచాలు పోతాయి, పరుగు పోతుంది అని హెచ్చరిస్తారు.